స్వరం ప్రేక్షకులకు నమస్కారం. వృద్ధురాలిని బావిలోకి తోసేసిన డిగ్రీ విద్యార్థి అరెస్ట్. ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్లకు బానిసై దొంగతనానికి పథకం వేసిన యువకుడు. కరీంనగర్లోని ప్రైవేట్ కాలేజ్లో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతూ ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసై దాదాపు 4 లక్షల రూపాయలకు నష్టపోయిన జగిత్యాల జిల్లా గుల్లపేట గ్రామానికి చెందిన దమ్మ దినేష్ రెడ్డి అనే యువకుడు. లోన్ యాప్ ద్వారా తీసుకున్న రుణం చెల్లించమని నిర్వాహకులు ఒత్తిడి చేయడంతో దొంగతనానికి పథకం వేశాడు. ఈ నెల 1వ తేదీన లేబర్ అడ్డా వద్ద కూలీ పని కోసం నిలబడ్డ గంగాధర్ లక్ష్మి అనే వృద్ధురాలి దగ్గరికి వెళ్లి పని ఇప్పిస్తానని చెప్పి నస్తులాపూర్ శివార్లోకి తీసుకువెళ్లి అరతల బంగారం 20 గ్రాముల వెండి కాజేసి వృద్ధురాలను బావిలోకి తోసేసి వెళ్లిపోయాడు దినేష్ రెడ్డి. దాదాపు 21 గంటల బావిలో ఉన్న వృద్ధురాలి అరుపుకు అక్కడ గ్రామస్తులు గ్రహించి ఆమెను బయటకు తీసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడి భాగోతం బయటపడింది. దీంతో సీసీటీవీ ఫుటేజ్, ర్యాపిడో బుక్ చేసిన ఫోన్ నంబర్ ఆధారంగా కరీంనగర్ అమరవీరుల స్తూపం వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బంగారాన్ని టవర్ సర్కిల్ వద్ద వేణు మనోహరాచారి అనే వ్యాపారికి విక్రయించి 30,000 తీసుకున్నాడని సమాచారం రాబట్టిన పోలీసులు నిందితుడితో పాటు బంగారం వ్యాపారిని కూడా అరెస్ట్ చేసిన పోలీసులు.